ఏ మరీ నీళ్ళు చేశారే? ఎంతమంది ఉన్నారు మా స్ట్రెంగ్త్? మీల్స్ టేకన్ 380. నేను అన్నం గురించి మాట్లాడడంలే, కూర గురించి. ఎంత డబ్బులు వస్తాయి తెలుసా ఇది చేసినందుకు? ఎంత డబ్బులు వస్తాయి? 3500 ఇస్తారు మీకు. అన్నం కాదు, అన్నం గురించి మాట్లాడడంలే నేను. కూర చూడెట్టుందో, ఏమి వేసినారో. ఎవరైనా చూస్తున్నారమ్మా? ఇన్ఛార్జ్ మీల్స్కి ఎవరైనా ఇన్ఛార్జ్, ఎండిఎంకి ఇన్ఛార్జ్ ఎవరైనా పెట్టారా? కర్రీ మనకు టమాటా కర్రీ కొంచెం గట్టిగా ఉండాలమ్మా. ఇట్లా నీళ్ళు చేసి ఎంత నీళ్ళు చేశారు చూడండి. నేనేమంటున్నానంటే ప్రిన్సిపాల్ గారు, ఈ కూర ఇవి చేసినందుకు దాదాపు 3500 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. 9 రూపాయల 69 పైసలు ఒక్కొక్కరికి. మీరు 380 మంది అన్నారు కదా, దాదాపు 3500 రూపాయలు వస్తాయి వీటికి. 3500 రూపాయలు వర్తుంది అది. ఇంట్లో చూడండి, గుడ్లు ఫ్రీ ఇస్తాం, రైస్ ఫ్రీ ఇస్తాం అమ్మా. అన్నం చేసినందుకు, ఈ కూర చేసినందుకు 3500 రూపాయలు డబ్బులు ఇస్తాం. వంట వాళ్ళ జీతాలు సపరేట్ ఇస్తాం. అప్పుడు ఈడ 3500 వర్తుంది దీనికి. చూడండి మీరు, ఆ కర్రీ ఇట్లా కాదు, కొంచెం గట్టిగా ఉండాలి. ఏంది అది? సాంబార్ చేసినట్టు, రసం కంటే ఘోరంగా ఉంది. అట్లా చేస్తే ఎట్లా? ఏమ్మా, ఏ డబ్బులు సరిపడం లేదా మీకు? మరి ఎట్లా? టమాటాలు ఎక్కువ వేయాలా? ఏడ ఎప్పుడో వేసేట? ఈరోజు చెప్పాలి మా. మీరు అన్నం కలిసింది పక్కన పెట్టండి. ఇంత నీళ్ళు ఉండకూడదు అంటున్నా. మీరు టమాటాలు పడాలా? ఆయిల్ కూడా తక్కువే ఉంది, చిక్కగా రావాలా. ఇదేంది? ఇది రసం చేసినట్టు చేసినాను. ఉంటే గండాలంగా ఉంది, రుచి లేదు. ఎంఈ వాళ్ళు వచ్చారండి? ఎంఈఓ గారు మీరు చూడండి, మీ అబ్జర్వేషన్ ఏంది? 2 నా? మీరు 2 ఎంఈఓ 2 మిడ్ డే మీల్ చూసేది మీరే. 1 2 ఇద్దరు ఉంటారండి, ఒకరు మిడ్ డే మీల్ చూస్తారు కంటిన్యూగా. ఎవరు చూస్తున్నారు మిడ్ డే మీల్స్? మీరా, మీ పై ఆయన, ఇంకొక ఆయన? ఇద్దరు చూస్తుంటారు. మీ అబ్జర్వేషన్ ఏమంటున్నాను? 3500 రూపాయలు వర్త్ మేము ఇస్తున్నాం. ప్రభుత్వము 3500 ఇస్తుంది, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. అది ఎట్లుందో చూడండి. ఇక మనమే పశువులు కాదు, వాళ్ళు పిల్లలు కదా. పిల్లలు కొంచెం మంచి చేసి పెట్టాలి కదండి. ఇంతమంది ఉన్నారు. 5 మంది అమ్మా? 6 మంది? 4 మనుషులు, 4 మూల 12,000 జీతం వాళ్ళకు. చేసేది 24-25 రోజు నెలకు. ఇట్లా చేస్తే ఎట్లా? అసలు రుచి లేదు, పసి లేదు, చండాలంగా ఉంది. ఏమేమి గడ్డి పెట్టినట్టు పెడతామా వాళ్ళకు? అట్లా పెడితే ఎట్లా? మొత్తం నీళ్ళే, ఏం లేవు దీంట్లో. ఏమి కూర అనరు దీన్ని కూర అనరు. మొత్తం నీళ్ళు, ఏం లేవు దీంట్లో. ఏం రుచి లేదు. మీరు తినండి ముందు, నా ముందు చూస్తాను ఎట్లా తింటారు. కొంచెమన్నా బుర్ర పెట్టండి, కొంచెం మిగిలించుకోవాలా. ఎంతవరకు మిగిలించుకోవాలా? మీకు 3500 ఒక 500 మిగులుతుంది, బాగా చేసినా కానీ చాలు. ఆడికి తృప్తి పడాలి మీరు. లేదు మాకు 3000 మిగలాలంటే ఎట్టా? ఒక పిల్లోనికి 9 రూపాయల 69 పైసలు ఇస్తున్నాం. ఇప్పుడు పెంచారు. మీకు 4 రోజులు తెల్లన్నం వస్తూ ఉంది. ఇంతకుముందు 5 రోజులు రకరకాల కలరన్నం ఉండేది, ఖర్చు ఎక్కువ వచ్చేది. ఇప్పుడు ఇంకా తగ్గినా కానీ మీకు ఇంకా తృప్తి లేకుంటే ఇంకా దూకాలు ఏడన్నా పోయి. మీరు చూడాలండి, హెచ్ఎం గారు, మీరు ఎంఈఓ గారు, మీరు ఇట్లా ఏదో గడ్డి చేసినట్టు పెడితే కుదరదు. ఇవ్వండి, మేమో ఇవ్వండి. హెచ్ఎం మేమో ఇవ్వండి. డిఓ కాల్ చేసి చెప్పు. హెచ్ఎంకి ఎంఈఓకి ఇద్దరికి మేమో ఇవ్వమను. ఏం రిప్లై ఇస్తారో చూద్దాం. అసలు కుకింగ్ ఇది ఏంటి ప్రాబ్లం అనేది మాట్లాడినా కదా ఇప్పుడు. ఎక్కడ మా స్టోర్ రూమ్? ఎక్కడ? ఇక్కడేనా? దాని రికార్డ్ అమ్మా, రికార్డు తీసుకురా. టమాటాలు ఉన్నాయి కదా ఇక్కడ. ఏమి ఇన్ని టమాటాలు పెట్టుకోండి, ఏసీ ఏమి సొచ్చరా? ఇన్ని టమాటాలు ఉన్నాయి, ఏం కొన్ని వేసే ఏదో మీ సొమ్మంతా పోతా అన్నట్టు. ఏం మీకు పిల్లలు లేరమ్మా? పిల్లలు ఉన్నారు కదా మీకు కూడా. కొంచెం నీట్గా చేయండి అమ్మా. ఏదో గడ్డి చేసినట్టు చేసి బరగొడ్లోకి పెట్టినట్టు పెడితే ఎట్లా? మేమేం మీ సొమ్ము ఇవ్వండి అని చెప్పడంలే. మేము ఇచ్చే సొమ్ము మాకు పెట్టండి అంటా ఉన్నాం. అది కూడా పెట్టేదానికి ఇబ్బంది అయితే ఎట్లా? మీరే చెప్పండి. 3500 రూపాయలు మేము ఇస్తా ఉన్నాం, 3500 రూపాయలు వర్తుంది దాంట్లో. ఈ టమాటాలు ఉన్నాయి కదా, అంత గుత్తగా చేస్తే ఏమి కలుపుకుంటారమ్మా దాన్నే. నువ్వు ఎంతసేపు ఉన్నా అన్నంలే కలుపుకోవడానికి లేదు అంటాడావు. దాంట్లోనే కలుపుకుంటారు. గట్టిగా ఉంటే కూడా కలుపుకుంటారు. అసలు గుడ్ల కూర అనరు దాన్ని.
సాంబార్ అంటారు దాన్ని, సాంబార్ కూడా కాదు, అంతకంటే దారుణంగా ఉంది. అంత నీళ్ళు చేసి ఏదో గడ్డి చేసి పెట్టి ఏం తింటారు? ఇంత కొత్తిమీర చల్లాలా? ఏం లేదు. గారు హలో, టమాటా కర్రీ అసలు చాలా దారుణంగా ఉంది. వీళ్ళు దాదాపు 3,380 మంది ఉన్నారు. 3,500 రూపాయలు వర్త్. అంత వర్త్ లేదు ఇక్కడ. ఆ కర్రీ చాలా నీళ్ళు అసలు నీళ్ళు రసంలాగా ఉంది. అసలు టమాటాలు లేవు, ఏమీ లేవు. వీళ్ళకు ఫుడ్ కమిషన్ డైరెక్షన్ వీళ్ళిద్దరికి మెమోస్ ఇవ్వండి. ఎంఈఓ గారికి కూడా, ఈ ఎంఈఓ గారికి కూడా ఇవ్వాలి. ఆయన అబ్జర్వేషన్ ఇంపార్టెంట్, ఆయన తనిఖీలు అనేది ఇంపార్టెంట్. చూడండి, ఆయనకు మెమో ఇవ్వండి, ప్రిన్సిపాల్ గారికి మెమో ఇవ్వండి. ఏం రిప్లై ఇస్తారో మాకు వాట్సాప్ చేయాలండి. చూడండి ఏమండి, ఏందండి ఇది? మీరు గమనించారా? ఎవ్రీ వీక్ కాదండి, ఈరోజు గమనించారా? ఎగ్జామ్ కాదండి, ఇది టమాటా కర్రీ అంటారా? మీరు చెప్పండి. ఈ భోజనం తయారు చేసినందుకు, ఇది తయారు చేసినందుకు 3,500 రూపాయలు ఇస్తున్నాం మనం. 9 రూపాయల 69 పైసలతో 380 మందికి గాను 3,500 రూపాయలు ఇస్తా ఉన్నాం. అంత వర్త్ ఉంది దీనికి. ఇది టమాటా కర్రీ అనరు, రసం అంటారు. ఇది రసంలో గుడ్లు వేసినారు అంతే. టమాటాలు ఎక్కువ కోసేసి కొంచెం డ్రైగా రావాలా, దాన్ని పిల్లలు దాన్ని నంచుకొని దాన్ని కలుపుకొని తింటారు. ఇది ఏంది ఇది? చూడండి, వాళ్ళు చాలా అంటే మేము ఈరోజు వచ్చిన రోజు ఇట్లే ఉందేమో అనిపిస్తుంది కదా మాకు. మరి పిల్లలు ఎట్లా తింటారు తృప్తిగా? నేను తిన్నా, ఇప్పుడు చండాలంగా ఉంది. నీళ్ళలో వేసుకొని అన్నం తిన్నట్టుంది. మనకు ప్రిస్క్రైబ్ చేశారండి, ఇంత ఆయిల్ వాడాలా ఒక స్టూడెంట్కు. నిన్న గురువారం 30 గ్రాములు కందిపప్పు వేయాలి ఒక్కొక్కరికి. 350 మంది అంటే దాదాపు 10 కేజీలు కందిపప్పు మనకు రావాలా. 10 కేజీలు కందిపప్పు వేయాలా సాంబార్కు. అంత వేసారా లేదా? పప్పు కూడా 300 దాదాపు 10 కిలోలు కందిపప్పు వేయాలి. అది 10 కిలోలు కందిపప్పు వేస్తున్నారా లేదా? మేడం, ఇంత గమనించండి. ఇవి మీ కాడ ఉందా ఏ రోజుకి ఎంత ఏమేమి వేయాల్సిందనే లిస్టు? ఆ లిస్టు ప్రకారం ఫాలో కావాలా. కందిపప్పు ఎంత వేయాలా? ఒక స్టూడెంట్కి 30 గ్రాములు వేయాలి. 30 గ్రాములు వేస్తున్నారా లేదా? ఇవన్నీ అబ్జర్వ్ చేయాలండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. చదువులే కాదు, ఇవి కూడా. పిల్లలు తృప్తి తింటే కదా మన స్ట్రెంత్ పెరుగుతుంది. ప్లస్ బాగా పిల్లలు చదువుకోగలరు, ఇష్టంగా రాగలరు స్కూల్కు. ఏదో మనం గడ్డి వేసినట్టు చేసి పెడితే ఒక 10 నిమిషాలు కట్ చేసి వేసేటప్పుడు, లేకపోతే కందిపప్పు వేసేటప్పుడు ఒక 10 నిమిషాలు వచ్చి అబ్జర్వ్ చేయాలండి. కందిపప్పు వేసేటప్పుడు కూడా ఆ నీళ్ళలో ఉడికేటప్పుడు మీ కళ్ళ ముందు వేపియాలి. మమ్మల్ని పిలిచేయండి కందిపప్పు అని చెప్పాలి. ఎవరు ఇన్ఛార్జి? ఈసారి ఇన్ఛార్జ్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి చెప్పాలి. మీరు కందిపప్పు దాంట్లో వేసేటప్పుడు, ఉడకబెట్టేటప్పుడు సార్ను పిలవాలి. సార్ వచ్చి చూడాలి 10 కేజీలు వేస్తూ ఉన్నారో లేదా. 30 గ్రాములతో ఎంతమంది ఉన్నారో అన్ని ఇంట్లు. అది వేసేటప్పుడు చెక్ చేయాలి. కందిపప్పు అంటే ఎక్స్పెన్సివ్ కాబట్టి మనం అబ్జర్వ్ చేయాలి. ఆయిల్ ఎన్ని గ్రాముల ఆయిల్ మనకు లెక్క ఉంది, ఒక లెక్క. ఆ లెక్క అంటే ఆయిల్ వేయాలి. ఈ బిర్యానీ అన్నం చేసేటప్పుడు ఆయిల్ కొంచెం పడాలి, దాంట్లో పడకపోతే టేస్ట్ రాదు. కూరగాయలు అన్నం అంటారు దాన్ని. ఇది కూరగాయలు ఆడున్నాయి కూడా ఎత్తుక్కోవాలి. భూతద్దం తీసుకొని కూరగాయలు ఎత్తుకోవాలి. కూరగాయలు అన్నం అంటారండి. ఇది ఏడున్నాయి చెప్పండి. అట్లా ఒక సిస్టమ్ ఉందండి, ఆ సిస్టాన్ని ఫాలో కావాలా. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. మేము యాక్షన్ తీసుకుంటే మీరు కోర్టు చుట్టూ తిరగాల విజయవాడకు వచ్చి. ఈ విధమైన ఇబ్బందులు ఉన్నాయి మాకు. మేము వంట చూసుకోవాలన్నా, వంట చేయాలంటే అది మీరు డిఓ గారికి ఎవరికైనా చెప్పుకోవాలా. మాకు చెప్తారు హెచ్ఎం అది దీని బాధ్యత అని. మీరు ఎవరికి ఇచ్చారు బాధ్యత అని మేము అడుగుతాం. అదే మేము హోల్ అండ్ సోల్ యూ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ మేడం. అమ్మా, ఆమె లీవ్లో ఉన్న తర్వాత మీరే కదా, ఆమె బాధ్యతలు మీరే కదా, ఎవరు అనేది నాకు అనవసరం అండి. ఆమె బాధ్యతలు మీరే కదా చూసేది. ఆమె బాధ్యతలు చూడాలన్నప్పుడు ఎన్ని చూడాల్సింది. రెగ్యులర్ ప్రిన్సిపాల్తో మనకేం పని? ఎవరుంటారో వాళ్ళు ఖచ్చితంగా చూడాలండి. మీ దగ్గర అది ఏం లేకుంటే చెప్పండి, నేను ఇస్తాను అన్ని. ఎన్ని గ్రామ్స్ వేయాలి ఒక్కొక్కరికి ఏంది అనేది అది మీ ఇన్ఛార్జికి చెప్పాలా. వాళ్ళు వేసేటప్పుడు వచ్చి ఇన్ఛార్జ్ సార్ని పిలిస్తే ఆయన వచ్చి చూసుకుంటాడు ఇన్ని కరెక్ట్ చేస్తున్నారా లేదా అని. అట్లా ఒక సిస్టమ్ ఉందండి. ఇది మీరే చెప్పండి. 3,500 రూపాయలు వర్త్ ఇది, రైస్ కాకుండా, గుడ్లు కాకుండా. అంత వర్త్ ఉందా లేదా? ఇక్కడ రాసుకో, పేపర్లో రాసుకొని డిఓ గారికి 408 ఎగ్స్ ఎక్స్ట్రా ఉన్నాయండి. రోజు కంటే ఎగ్స్ 408. ఎప్పుడు వచ్చింది అనేది కాదు,
మీకు స్టాకు మీరు చిన్నపిల్లలు చెప్పాడు చెప్పకాకండి ఇది చిక్కుపోతుంది మనం ఇంటే కూడా. నేను అనేది ఏంటంటే ఎక్స్ ఎన్ని వచ్చినాయి అది రికార్డులో రాస్తాం. నిన్న రాని మొన్న రాని రాకపోని రికార్డులో ఆన్ రికార్డు ఎన్ని వాడుతూ ఉన్నారు, ఎన్ని రిమైనింగ్ ఉన్నాయి, రైస్ ఎన్ని వాడారు, ఎన్ని రిమైనింగ్ ఉండాలా మన దగ్గర స్టాక్, అది ఇంపార్టెంట్. ఆడ ఎక్స్ట్రా ఉన్నాయి 408 ఎగ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, దాదాపు 650 కేజీలు రైస్ ఎక్స్ట్రా ఉంది మీ దగ్గర బుక్లో కన్నా రికార్డు కన్నా. రాసి చెప్పు, షోకాజ్ నోటీస్ ఇమ్మని చెప్పండి. ఇవి కూడా చెప్పు, సాంబార్ది ఒకటి ఇది ఒకటి. ఇవన్నీ ఒక సిస్టమ్ అమ్మా, ఒక సిస్టమ్ చూసుకోవాలా. ఎవరు ఆయన క్లర్క్ ఏమయ్యా ఏం చేస్తా ఉన్నారండి, ఏం చేస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారయ్యా, ఎందుకు ఎక్స్ట్రా వచ్చినాయి? మళ్ళా అదే చెప్తాను, రికార్డ్ ఆన్ రికార్డు ఎన్ని ఉన్నాయి అనేది కావాలా. ఈరోజు మన దగ్గర స్టాక్ ఎంత ఉంది, నిన్నటికి ఎంత ఉంది, ఈరోజు ఎన్ని వాడావు, ఎన్ని మిగిలింది రిమైనింగ్, అది కరెక్ట్ టాలీ కావాలి మాకు. అది టాలీ కాలేదంటే ఏంది, నువ్వు అమ్ముకుంటావు తీసుకుపోయి. ఇప్పుడు 408 ఎగ్గులు రాత్రి తీసుకుపోయి అమ్ముకుంటావయ్యా నువ్వు. రైస్ 650 కేజీలు రైస్ ఉంది ఎక్స్ట్రా, తీసుకుపోయి అమ్ముకుంటావు నువ్వు. ఎవరు జవాబుదారి? అవి ఎట్లొచ్చినాయి, అది ఏ రోజు ఆ రోజు రాసుకోవాలి మీరు, ఎంత ఎంత మిగిలింది ఎంత అయ్యింది అనేది. చూడండి మళ్ళీ వస్తాను నేను, ఒక నెల 2 నెలల్లో వస్తాను మళ్ళీ. ఇదే టైప్లో ఉండేదంటే మటుకు ఈసారి సస్పెండే, మీ ఇష్టం.